హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక చూడండి, ఈరోజు నిఫ్టీ గ్యాప్ అప్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ గ్యాప్ అప్ అయిన తర్వాత అక్కడి నుంచి డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసి డౌన్కి వచ్చింది. అంటే ఇక్కడ మన లెవెల్ అయినటువంటి 23,268 లెవెల్ని దాటిన తర్వాత మళ్ళా రీటెస్ట్ చేసి సెకండ్ టైము మన లెవెల్ని దాటింది, ప్లస్ మన వ్యాప్ దాటి కింద క్లోజ్ అయింది. నేను అంటే చాలా రోజుల నుంచి అంటే మార్కెట్ బాగా పెరిగింది కదా, మార్కెట్ డౌన్కి వస్తుంది అని చెప్పేసి చాలామంది ఆలోచన సోషల్ మీడియాలో కావచ్చు, ప్రతి ఒక్కరూ చెప్పేది మార్కెట్ డౌన్ కావాలి, అవుతుంది ఖచ్చితంగా అని చెప్తున్నారు. నాకైతే డౌట్ ఉన్నింది, కానీ ఇక్కడ మన లెవెల్ అయినటువంటి 23,268 లెవెల్ దాటింది. తర్వాత వచ్చేసి వీవ్యాప్ దాటి కింద క్లోజ్ అయింది. తర్వాత వచ్చేసి చూడండి, నిన్నటిలో ఇది కూడా దాటి కింద క్లోజ్ అయ్యేసరికి నేనైతే పుట్ ఆప్షన్ తీసుకున్నానండి. చూశారు కదా తమ్నైల్లో, ఈరోజు బిగ్ లాస్ అని చెప్పేసి. ఎందుకు వచ్చిందంటే ఈ లెవెల్ని దాటి చూడండి, ఇక్కడ నాకు 3 ఫ్యాక్టర్స్ పుట్ వైపు కనపడ్డాయి. మన లెవెల్ దాటింది, వివ్యాప్ దాటింది, తర్వాత నిన్నటి లో దాటి కింద క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత ఇక్కడి నుంచి కొంచెం పైకి వెళ్ళేటప్పుడు, అంటే తక్కువ ప్రీమియంలో బై చేయాలి కదా, కొంచెం పైకి వెళ్ళేటప్పుడు మళ్ళీ రివర్స్ ఖచ్చితంగా వస్తుంది. అంటే ఈ లైన్ని టచ్ చేసి ఇక్కడ వరకు వెళ్ళి ఈ లైన్ టచ్ చేసి రివర్స్ వస్తుందని ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకున్నాను. రాలేదు. ఇక్కడ వీవ్యాప్ అంటే ఇక్కడ ఏమైంది, ఎస్ఎల్ పెద్దదైంది. ఎందుకు పెద్దదైందంటే ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ నుంచి అయినా రివర్స్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ వరకు వెయిట్ చేసాం. బిగ్ లాస్ వచ్చింది. ఆ తర్వాత ఇంకోసారి కూడా ఇక్కడ తీసుకున్నాను పుట్ ఆప్షను. ఇక్కడ వరకు కొన్ని పాయింట్స్ వచ్చాయి, కానీ ఇంకా ఫాల్ అవుతుందనే ఉద్దేశంతో చూస్తే రివర్స్ అయింది. ఆ విధంగా ఈరోజైతే బిగ్ లాస్ అండి. తర్వాత చూడండి, ఆ విధంగా వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడి నుంచి మంచి డౌన్ సైడ్ అయితే వచ్చింది. మన లెవెల్ ఈ లెవెల్ దాటిన తర్వాత ఇక్కడంతా కన్సాలిడేషన్ అయ్యి మన లెవెల్ అయినటువంటి 23,347 లెవెల్ని టచ్ చేసి ఈ ఏరియాలోనే చాలాసేపు కన్సాలిడేషన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చి, అంటే బయర్స్ని అట్రాక్షన్ చేసిన తర్వాత 23,380 లెవెల్ దగ్గర నుంచి డౌన్కి వచ్చింది. అప్పటికే మంది అంటే స్టార్టింగ్లోనే ఎక్కువ ఇచ్చేస్తున్నాం కదా, డే లిమిట్ అయిపోయింది. కాబట్టి నేనైతే ఇక్కడ మళ్ళీ పుట్ ఆప్షన్ వస్తుంది అని తెలిసినా కూడా ఇంకా తీసుకోలేదండి. చూడండి, మంచి ఫాల్ అయితే అయింది. ఈరోజు నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 23,312 అండి. 23,312. ఓకే అండి. మరి బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా మన లెవెల్స్ పనిచేసాయి ఒకసారి చూద్దాం. చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి పైకి వెళ్తూ మన లెవెల్ అయినటువంటి 49,805 ఈ లెవెల్ నుంచి సేమ్ నిఫ్టీలో లాగే రివర్స్ వస్తుంది అనుకున్నాం, రాలేదు. ఆ తర్వాత ఇక్కడ చూడండి, 49,943 నియర్ ఆ లెవెల్ నుంచి డౌన్కి వస్తూ ఇక్కడ వీవ్యాప్ టచ్ చేసి వీవ్యాప్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి మళ్ళీ 49,000 చూడండి మన లెవెల్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో 49,943 లెవెల్ చూడండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ నుంచి చూడండి, రెసిస్టెన్స్ తీసుకొని బాగా డౌన్కి అయితే వచ్చిందండి. ఈ లెవెల్ బాగా పనిచేసిందండి. అయితే నేను ట్రేడ్ చెప్పాను కదా, అందుకే తీసుకోలేదు. మరి బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 49,818 అండి. సెకండ్ అండి, సారీ, ఆ లెవెల్ ఉంది, దాన్నే చేస్తుంటే సరిపోయింది, అది గమనించలేదు. ఓకే, ఈ లెవెల్ని డిలీట్ చేద్దాం. ఓకే అండి, చూడండి, మన లెవెల్స్ని ఉపయోగించి ఈరోజైతే నేను చేసిన ట్రేడింగ్ అయితే ఈరోజు మంచి లాస్ తీసుకున్నాం. ఈ చాలా రోజుల తర్వాత
బిగ్ లాస్ తీసుకున్నానండి. ఇటువంటి అప్పుడప్పుడు సహజమే. అయితే ఓవర్ ట్రేడ్ చేసి మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ చేసే కంటే అలా సైలెంట్గా చూస్తూ ఉండిపోవడం, మన రోజు వచ్చిన రోజు ట్రేడ్ చేసుకోవడం బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఎవరైనా కొత్తవారు వీడియో చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.